బుజ్జి తల్లి, ముందు నుంచి ఊర్వశిలా ఉన్నావు. నీ అందం చూస్తుంటే నా కళ్ళు గిరా గిరా తిరుగుతున్నాయి. గొర్రె మాట్లాడడం ఏంటి? చిలక మాట్లాడితే ముద్దుగా చూస్తారు, మేం మాట్లాడితే వింతగా చూస్తావేంటి బుజ్జి తల్లి? నేను బుజ్జి తల్లా? హే, నేను బుజ్జి తల్లినేంటి? అవును, నువ్వు నా బుజ్జి తల్లివే. నన్ను నమ్మించి మోసం చేసిన నా రేణుకని వెతుక్కుంటూ వెళ్తుంటే నా మనసు నీ వైపు నడిచింది. నిన్ను వెనక నుండి చూసినప్పుడే నా గుండె వేగంగా కొట్టుకుంది. నీ ఫేస్ చూశాక నా మతి పోయిందనుకో. ఏంటి నువ్వు అచ్చం మనిషిలాగే మాట్లాడుతున్నావు? అచ్చంగా మనిషిలాగే పులిహార కలుపుతున్నావు. మనుషుల్లో కొంతమంది గొర్రెలున్నట్టే గొర్రెల్లో నేను మనిషిని. అందుకే రేణుక నన్ను పెళ్లి చేసుకుంది. నువ్వు నన్ను నీ వెంట పడేలా చేసుకున్నావు. ఈ ప్రయాణం ఇంకెంత దూరం వెళ్తుందో తెలియదు. అమ్మో, గతంలో నా వెంట పడిన వాళ్ళు ఎవరైనా చచ్చి ఈ గొర్రెలకు దూరారా ఏంటి? ఏం ఆలోచిస్తున్నావు బుజ్జి తల్లి? నా మనసులో ఉన్న రేణుకని ఆ దేవుడు కూడా మరిపించలేకపోయాడు. నువ్వు మరిపించావు. ఇక నుండి నువ్వే నా దేవతవి. ఈ రోజు చాలా మంచి రోజు అంట. వెళ్ళి పెళ్లి చేసుకున్న పదబుజ్జి తల్లి. పదబుజ్జి తల్లి. అమ్మో, ఈ గొర్రెంటి మాట్లాడమే కాకుండా పెళ్లి చేసుకుందాం అంటుంది. ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి. కరెక్ట్ గా సంతకం పెట్టే సమయానికి పైనుంచి పూలకుండి ఒకటి సూర్యప్రతాప్ రైట్ హ్యాండ్ మీద పడింది. అంత కరెక్ట్ గా సంతకం పెట్టే టైంలోనే ఎలా పడింది? సంతకం చేయకుండా ఆపడానికి ఆ రాజు రూపంలో ఏమైనా చేసుంటారా? వాళ్ళు చేయలేదు జీవన్. అసలు ఎవరు చేశారో ముందు నాకు కూడా తెలియలేదు. ఆ తర్వాత తెలిసింది ఆ ఘనకార్యం చేసింది దీపక్ అని. సంతకం చేయకుండా ఆపాల్సిన అవసరం వాడికేమొచ్చింది? అసలు వాడు మన పార్టీయా, ఆ సూర్యప్రతాప్ పార్టీనా? కారుందంటే వాడు ఇంట్లోనే ఉన్నాడు. అమ్మాయి గారు ఏం చేస్తున్నాడో చూద్దాం పదండి. అందులో మన డాక్యుమెంట్స్ ఉన్న సంగతి దీపక్కి తెలీదు జీవన్. విరూపాక్షి ఇచ్చిన హామీలు నెరవేరకూడదనే దీపక్ అలా చేశాడు. దీపక్ ఎప్పుడు అంతే. తెలిసి చేసినా తెలియక చేసినా మనకే తుంది. చా వశీకరణ మూలికలు. ఈ మూలికలు తినగానే మాధవి మాధవి అని నీ చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. సంతకం సంగతి సరే, అసలు వశీకరణ మూలికలు ఎందుకు తాగించలేకపోయావు? అది కూడా నా ప్రయత్న లోపం లేదు జీవన్. సూర్యప్రతాప్ కి తినిపిద్దామని వెళ్తుంటే చూసుకోకుండా అరటి తొక్కని తొక్కి జారి కింద పడ్డాను. అప్పుడు ఆ మూలికలు కలిపిన ఉగాది పచ్చడి కూడా కింద పడిపోయింది. ఇది మాత్రం ఖచ్చితంగా రాజు రూపలే చేసుంటారు. వాళ్ళని ఊరికే వదిలిపెట్టను. వాళ్ళు కాదు జీవన్. ఆ అరటి తొక్క వేసింది దీపక్ కొడుకు దీపు. అసలు ఈ అబ్బా కొడుకులకి ఏమైంది? వాళ్ళు తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా? బంగారం లాంటి అవకాశం ఒకటి ఫెయిల్ అయినా ఒకటి సక్సెస్ అవుతుంది అనుకున్నాను. రెండు ఫెయిల్ అయ్యాయి. సూర్యప్రతాప్ని దెబ్బ కొట్టాలని ప్రయత్నించిన ప్రతిసారి నేను ఫెయిల్ అవుతూనే ఉన్నాను. కేవలం నీలాంటిదాన్ని నమ్ముకోవడం వల్లే నేను ఫెయిల్ అవుతున్నాను. ఇలా జరిగిందేంటి రాజు? జీవన్ దగ్గరికెళ్తే రాఘవ ఆచూకీ దొరుకుతుందేమో, రాఘవ్ని తీసుకొచ్చి నాన్న ముందు నించోబెట్టచ్చు అని చాలా ఆశపడ్డాను. కానీ మళ్ళీ నిరాశే మిగిలింది. రాఘవ్ని జీవన్ దాయకపోతే రాఘవ్ని ఎవరు దాచినట్టు రాజు?
రాఘవ ఎక్కడున్నట్టు రాజు? అసలు రాఘవ మనకి దొరుకుతాడా రాజు? ఖచ్చితంగా దొరుకుతాడు అమ్మాయి గారు. కానీ ఇప్పుడు వాడు జాగ్రత్త పడతాడు. రాఘవన్ వేరే కొత్త ప్లేస్లో కొత్త మనుషుల్ని కాపలా పెట్టి దాచాడేమో అనిపిస్తుంది. రాఘవ దొరకడేమోనని మీరు కంగారు పడకండి. ఏదో ఒక క్లూ దొరుకుతుంది. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడుకుంటున్నట్టున్నారు. ఇప్పుడు సార్కి ఎలా ఉంది? కొంచెం పర్లేదు. థ్యాంక్ గాడ్. యూ క్యారీ ఆన్. హో లా 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 లా. చెప్పు జీవన్. రాధిక, ఆ రాజు రూపలకి నీ మీద ఏమైనా అనుమానం వచ్చిందా? రావడం ఏంటి, నేరుగా వచ్చి అడిగారు. అవునా? మరి నువ్వేమైనా చెప్పావా? లేదు, నేను తెలివిగా తప్పించుకున్నాను. అసలేం జరిగిందో నేనొచ్చాక మొత్తం చెప్తాను. ముందు ఫైల్ మీద సంతకాలు పెట్టించాలి. పని పూర్తయ్యాక నేనే కాల్ చేస్తాను, నువ్వు కాల్ చేయకు. సరే. సంతకం అయిపోగానే నేను అనుకున్న ప్లాన్ సక్సెస్.